అమ్మ లేదు గిమ్మ లేదు, గమ్మునుండు. నిన్ను దుబాయ్ పంపించి నీకు మంచి లైఫ్ ఇస్తామంటుంటే అమ్మ గిమ్మ అంటావేంటి నువ్వు? నోరు మూసుకొని కూర్చో. నాకేం వద్దు, మా అమ్మ గుర్తు ఉంటే చాలు. నన్ను మా సంధ్యమ్మ దగ్గరికి తీసుకెళ్ళండి. ఏయ్, సంధ్య లేదు ఏం లేదు, నోరు మూసుకొని కూర్చో. మౌనిక, నువ్వు త్వరగా పోనీ. ఏమండి, ఆలస్యం చేయకుండా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేద్దాం. సంధ్య, ఇప్పుడు వెళ్ళి కంప్లైంట్ చేసినా పోలీసులు ఇప్పటికిప్పుడు ఎక్కడని వెతుకుతారు, ఎలా పట్టుకుంటారు? ఈలోపు భూమిని దేశం దాటించేస్తారు. మనకంత టైం లేదు. ఏమండి, ఒకసారి ఫోన్ ఇవ్వండి. త్వరగా వెళ్ళు మౌనిక. మీకు దండం పెడతాను, మీ కాలు పట్టుకుంటాను, నన్ను వదిలిపెట్టండి. నేను ఎక్కడికి వెళ్ళను, మా అమ్మ దగ్గరికి వెళ్తాను, ప్లీజ్ అండి. ఏయ్, నిన్ను నోరు మూసుకొని కూర్చోమని చెప్పానా? నిన్ను తిట్టలేదు, కొట్టలేదు, కేవలం మాటలతో చెప్తున్నావు. సైలెంట్గా ఉండు, అర్థమైందా? నువ్వు దుబాయ్ వెళ్తున్నావు, నీ లైఫే మారిపోబోతుంది. అమ్మ లేదు గిమ్మ లేదు, కూర్చో. ప్లీజ్ అండి, నన్ను వదిలిపెట్టండి. ఏంటి సంధ్య ఫోన్ చేస్తుంది? ఈ టైంలో ఎవరు మమ్మీ ఫోను? ఎత్తు. చెప్పు మై డియర్ సంధ్య. అమ్మా, నన్ను కాపాడమ్మా. భూమి, నన్ను సేవ్ చేయమ్మా. భూమి, భూమి నీకేం కాదు, నేనున్నాను. ఏం కాదని ధైర్యం చెప్తున్నావు, కానీ నువ్వెలా కాపాడుతావు? తెల్లవారితే భూమి దుబాయ్కి వెళ్ళిపోతుంది. భూమిని దుబాయ్ పంపించడానికి నేను 4-5 ప్లేసుల నుంచి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసి పెట్టాను. ఈ సిటీ నుంచి బెంగళూరు వెళ్లే ఫ్లైట్ ఎక్కిస్తానో తెలీదు, లేదంటే చెన్నై వెళ్లి ఫ్లైట్ ఎక్కిస్తానో తెలీదు, లేదంటే కేరళ వెళ్లి ఫ్లైట్ ఎక్కిస్తానో తెలీదు. అసలు ఈ దేశంలో ఏ ఎయిర్పోర్ట్ నుంచి ఫ్లైట్ ఎక్కిస్తానో తెలీదు. నీ ప్రాణం కంటే ఎక్కువగా భావించే భూమి నీ నుంచి దూరం అవుతుంది. రాధిక, ప్లీజ్ నీకు దండం పెడతాను. నీకు నా మీద ఏమన్నా కోపం ఉంటే నా మీద రివెంజ్ తీర్చుకోగాని పసిపాప మీద కాదు. అది చిన్న పిల్ల, దానికెవరూ లేరు. ప్లీజ్ దాన్ని వదిలిపెట్టు. ఏంటేంటేంటి వదిలిపెట్టాలా? నేను నీకంటే ఎక్కువగా ఏడ్చాను. నా కూతుర్ని జైల్లో పెట్టించినప్పుడు అప్పుడు నేను ఎంత బాధపడ్డానో నీకు కనబడలేదా? గొంతు చించుకొని అయ్యో నా కూతురు నాకు దూరం అయిపోతుందే, పెళ్లి కావలసిన ఆడపిల్లని పోలీసులు లాక్కెళ్ళిపోతున్నారే అని గుండెలు బాదుకొని చెప్పుకోవాలనున్నా మౌనంగా భరించాను. ఎందుకంటే ఏదో ఒక రోజు ఇలాంటి రోజు వస్తుందని. నీకు ఈ పాపకి ఏ బంధం ఉందో ఏంటో నాకు తెలీదు. నీ కడుపును పుట్టి చచ్చిన పిల్ల కంటే కూడా ఈ భూమిపైన ఎక్కువ ప్రేమ పెంచుకున్నావు. నాకు కావాల్సింది కూడా అదే. నీ ప్రాణం భూమి చేతుల్లో ఉంది, భూమి మా చేతిలో ఉంది. నువ్వు ఎంత ట్రై చేసినా భూమిని పట్టుకోలేవు.